హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పైథాగరస్ థీరం. మనం ఇప్పుడు పైథాగరస్ థీరం అంటే ఏంటి, దాని ఫార్ములా ఏంటి, పైథాగరస్ థీరాన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి అది ఒకసారి చూద్దాం. సో పైథాగరస్ థీరం అంటే ఏంటంటే, ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బోత్ సైడ్స్ ఉన్నాయి కదా, దాని ఒక సైడ్ ఏమో బేస్, ఇంకో సైడ్ వచ్చేసరికి హైట్. బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపాటనస్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాం మనం, అండ్ బి అనేది 90 degrees. ఈ స్మాల్ ఏ అనేది హైట్, స్మాల్ బి అనేది దీని యొక్క బేస్. సో పైథాగరస్ థీరం బట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్, హైపాటనస్ స్క్వేర్ ఉంది. సో ఏ స్క్వేర్ అంటే హైట్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే బేస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపాటనస్ స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలో మనం చూద్దాం. దీన్ని ఏరియాస్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ నుంచి దీన్ని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ దీనికోసం నేనేం చేశానంటే ఏ ప్లస్ బి అనేది ఒక సైడ్గా ఒక స్క్వేర్ని ఫామ్ చేశాను. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఈ స్క్వేర్ యొక్క సైడ్ అనేది. సో అట్లా ఫామ్ చేసినప్పుడు నాకేమైందంటే, ఈ 4 కార్నర్స్లో 4 ట్రయాంగిల్స్, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, సేమ్ ఏరియా తోటి ఈ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా వస్తుంది సైడ్. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ వీటన్నిటితోటి ఒక స్క్వేర్ ఫామ్ చేస్తాం. సో ఇట్లా ఫామ్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ఒక స్క్వేర్ ఏర్పడుతుంది. ఆ స్క్వేర్ యొక్క స్క్వేర్ యొక్క సైడ్ వచ్చేసరికి ఈ ట్రయాంగిల్ యొక్క హైపాటన్యూస్కి ఈక్వల్ అవుతుంది. అది సి అని. సో ఈ సి అనేది సైడ్ తోటి ఈ స్క్వేర్ ఫామ్ చూసారు కదా ఇట్లా. సో మనం ఏం చేస్తాం అంటే, ఇప్పుడు ఫిజికల్గా ఈ స్క్వేర్ యొక్క ఏరియా తీసుకుందాం. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఫార్ములా యూజ్ చేసుకొని ఈ పైథాగరస్ థీరాన్ని చేద్దాం. సో ఫిజికల్గా చూస్తే ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది, ఈ 4 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా ప్లస్ ఈ లోపల ఉండే ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఈ మొత్తం కలిపితే ఈ టోటల్ స్క్వేర్ యొక్క ఏరియా. సో దీని సైడ్ ఎంత, ఏ ప్లస్. సో దీని ఏరియా ఎంత, బిగ్ స్క్వేర్ యొక్క ఏరియా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత, హాఫ్ ఇంటూ ఏరియా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఈ స్మాల్ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత, సి స్క్వేర్, సైడ్ స్క్వేర్. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే టోటల్ బిగ్ స్క్వేర్ యొక్క ఏరియా ఇజ్ ఈక్వల్ టు 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ ఇంటూ ఏబీని 4 టైమ్స్ రాస్తాము, ప్లస్ సి స్క్వేర్ అనేది ఈ ఇన్నర్ సైడ్ యొక్క ఏరియా, ఇన్నర్ స్క్వేర్ యొక్క ఏరియా, ఓకే, సి స్క్వేర్. సో దీని నుంచి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ హాఫ్ ఏబీ ప్లస్ సి స్క్వేర్. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 1 2 2 పోతే 2ab ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేస్తే, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేది 2ab ప్లస్ 2ab క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే, సో ఇది పైథాగరస్ థీరం. బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపాటనస్ స్క్వేర్. ఉంటుంది కదా. సో ఇది ఏరియాస్ యూజ్ చేసి దీన్ని మనము ప్రూవ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.